హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రేడింగ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఇక్కడ చాలామంది ఏమడుగుతున్నారంటే మాకు సెన్సెక్స్లో లైవ్ చాట్ రావట్లేదు. లైవ్ చాట్కి ఇక్కడ ట్రేడింగ్ వ్యూలో ప్రొవైడ్ చేసే చాట్కి దాదాపు 15 నిమిషాల దాకా వేరియేషన్ ఉంటుందని అడుగుతున్నారు. ఇక్కడ ట్రేడింగ్ వ్యూలో సెన్సెక్స్ లైవ్ చాట్ రావాలంటే ప్రీమియం వర్షన్ తీసుకోవాలి. ప్రీమియం తీసుకుంటేనే మనకి అది లైవ్ చాట్ సెన్సెక్స్ ఆప్షన్స్ కావండి, సెన్సెక్స్ స్పాట్ చాట్ కావండి, లైవ్ చాట్ మినిట్ టు మినిట్ అప్డేట్ ఉంటుంది. లేదంటే మనకి వేరియేషన్ అనేది ఉంటుంది. కాబట్టి ఇది బేసిక్ ప్రీమియం 1600 ఎంతో ఉంది. బేసిక్ ప్రీమియం వచ్చి అది తీసుకుంటేనే ప్రతి నెల కట్టాలి. అది తీసుకుంటేనే మనకి ఇక్కడ ట్రేడింగ్ వ్యూలో లైవ్ చాట్ అనేది వస్తుంది. ఇక్కడ మనకి వీటితో సంబంధం లేకుండా, ట్రేడింగ్ వ్యూతో కూడా సంబంధం లేకుండా మనకి ఓన్లీ మనం బ్రోకరేజ్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటుందో దాంట్లో నేకెడ్ చార్ట్స్ ఉపయోగించి ఎటువంటి ఇండికేటర్ అనేది వాడకుండా మనం క్యాండిల్ స్టిక్స్ బేస్ చేసుకొని, ప్రైజ్ యాక్షన్ బేస్ చేసుకొని ఎలా ట్రేడ్ చేయాలనేది ఒక స్ట్రాటజీ అనేది నేను చెప్తాను. మీకు ఈ స్ట్రాటజీ గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ కింద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ చేయొచ్చు. మార్కెట్ టైంలో కాకుండా మార్కెట్ అవర్స్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలో మీకు ఒక బ్యాచ్ లాగా ఫామ్ చేసి క్లాస్ తీసుకొని స్ట్రాటజీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదైతే మనకి మంత్ ఎండ్కి అసలు మనకి లాస్ అనేది ఉండదు. మంత్ ఎండ్కి రోజుకు 2-3 ఎంట్రీలు ఉంటాయి లేదా 4 ఎంట్రీలు. ఆ 4 ఎంట్రీలు కూడా సింగిల్ లాట్తో ట్రేడ్ చేసినా సరే పర్ ట్రేడ్కి మనకి 100 రూపీస్ పడిన నెలకి రోజుకంటే 400 అంటే మనకి 20 వర్కింగ్ డేస్ ఉంటాయి కాబట్టి 8,000 దాకా బ్రోకరేజ్కే పోతుంది. ఆ బ్రోకరేజ్ కూడా ఎలా సేవ్ చేయాలి, మనం టార్గెట్ ఎంత తీసుకోవాలి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టాలి, మన టార్గెట్ ఎంత పెట్టాలి. ఇక్కడ 100 పాయింట్స్ అనేది బేసిక్ టార్గెట్. ఇది 100 పాయింట్స్ టార్గెట్. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే ఆ స్టాప్ లాస్ని నెక్స్ట్ మనం లాస్ట్ చెప్పిన వీడియోలాగా నెక్స్ట్ మనం ఆ స్టాప్ లాస్ని నెక్స్ట్ టార్గెట్కి ఎలా యాడ్ చేయాలనేది, అసలు ఈ స్ట్రాటజీ ఏంటనేది నేను వివరంగా చెప్తాను. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ స్ట్రాటజీ నేర్చుకోవాలనిపిస్తే ఇక్కడ కింద కనిపిస్తున్న ఈ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఈరోజు ఈ స్ట్రాటజీని ఉపయోగించి మనకు వచ్చిన ఎంట్రీస్ బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు మనకి ఒక ఎంట్రీ వచ్చింది. ఎటువంటి ఇండికేటర్ ఉపయోగించలేదు, ఓన్లీ క్యాండిల్ స్టిక్స్ బేస్ చేసుకొని నేకెడ్ చార్ట్స్ మీద చేసింది. ఇక్కడ మనకి ఎంట్రీ వచ్చింది. ఇక్కడ ఎంట్రీ తీసుకున్న తర్వాత దాదాపు 1 అవర్ మనం ట్రేడ్లోనే ఉన్నాం. తర్వాత ఇక్కడ ఈ క్యాండిల్లో మనకి స్టాప్ లాస్ హిట్ అయింది. ఇది 15 పాయింట్లు స్టాప్ లాస్ హిట్ అయింది. తర్వాత మనకి సెన్సెక్స్లో ఈరోజు ఒక ఎంట్రీ వచ్చింది. ఇది 185 పాయింట్స్ టార్గెట్, 30 పాయింట్స్ స్టాప్ లాస్. ఈరోజు మూమెంట్ బాగుంది కాబట్టి స్టాప్ లాస్ 30 పాయింట్స్ వచ్చింది. దాదాపు 20 పాయింట్స్ 15 పాయింట్స్ ఆ లోపే ఉంటుంది స్టాప్ లాస్. ఈరోజు మనకి ఇక్కడ సెన్సెక్స్లో మూమెంట్ అనేది ఎక్స్పైరీ కాబట్టి చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ మనం తీసుకున్న వెంటనే మనకి జస్ట్ త్రీ క్యాండిల్స్లో తీసుకున్న 10 నిమిషాలకే మనకి టార్గెట్ అనేది హిట్ అయింది. 183 పాయింట్స్ టార్గెట్ హిట్ అయింది. నెక్స్ట్ ఈ 2 ట్రేడ్లే మనకి ఈరోజు వచ్చింది. ఈ 2 ట్రేడ్లో ఒక టార్గెట్ హిట్ అయింది. సెన్సెక్స్లో, బ్యాంక్ నిఫ్టీలో స్టాప్ లాస్ హిట్ అయింది. ఇక్కడ ఇది ఒక్క నిమిషం చెప్తాను. ఇది ఎప్పుడు ట్రేడ్, ఇది నిన్న తీసుకున్నాం. ఈ ట్రేడు సెన్సెక్స్లో ఇది 195 పాయింట్స్ టార్గెట్, ఇది 193 పాయింట్స్ టార్గెట్. ఇది ఇక్కడ కూడా మనకి స్టాప్ లాస్ జస్ట్ 15 పాయింట్స్ స్టాప్ లాసే. ఇక్కడ మనం 329 దగ్గర తీసుకుంటే 308 అంటే మనకి 21 పాయింట్ స్టాప్ లాస్ తీసుకున్నాం. 193 పాయింట్స్ టార్గెట్. ఇది నిన్నటిది. ఈరోజు వచ్చింది అయితే మనకి రెండే ట్రేడ్లు. ఈ 2 ట్రేడ్లు ఒక టార్గెట్ హిట్ అయింది, ఒక స్టాప్ లాస్ హిట్ అయింది. స్ట్రాటజీ మీకు నేర్చుకోవాలనిపిస్తే మార్కెట్ టైం అయిపోయిన తర్వాత మీకు ఈ స్ట్రాటజీ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు దీనికి సంబంధించిన స్టడీ మెటీరియల్ అనేది నేను పీడిఎఫ్లో ఇస్తాను. మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు లేదా డైరెక్ట్గా వాట్సాప్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఈరోజు స్టాక్స్లో వచ్చి ఇది మనకి స్టాక్స్లో అయితే కంపల్సరీ మనం ట్రేడింగ్ విలువను చూసుకోవాలి. ట్రేడింగ్ ఇండికేటర్ బేస్ చేసుకొని మనం ట్రేడ్ తీసుకోవాలి. టీఈటీ ఇండికేటర్ బేస్ చేసుకొని స్టాక్స్లో కూడా ఇది ఈరోజు మంచి టార్గెట్ ఇచ్చింది. ఇక్కడ మనకి చూసుకుంటే 1:5 టార్గెట్ ఇచ్చింది. ఇక్కడ మనకి ఎంట్రీలు వచ్చింది. ఈరోజు ఒక 5-6 ఎంట్రీలు వచ్చిన స్టాక్స్లో ఇక్కడ మనకి 1:5 టార్గెట్ ఇచ్చింది. తర్వాత పేటీఎంలో డైరెక్ట్గా ఇది మనం సిగ్నల్ బేస్ చేసి తీసుకున్నాము. ఇక్కడ మనకి దీంట్లో 1:5 టార్గెట్ ఇచ్చింది. తర్వాత అపోలో హాస్పిటల్స్ కూడా టార్గెట్ ఇచ్చింది. ఇక్కడ చూస్తే ఇక్కడ ఎంట్రీ ఎందుకు తీసుకోవాలి, ఎంట్రీ అనేది ఇక్కడ ఎందుకు తీసుకోవాలి, 1:5 ఎక్కడి నుంచి పెట్టుకోవాలి, మనీ మేనేజ్మెంట్ అనేది మొత్తం వివరంగా చెప్తాను. ఇక్కడ మనకి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో కూడా ఇక్కడ మనకి ఒక ఫస్ట్ ఎంట్రీ తీసుకున్న తర్వాత స్టాప్ లాస్ హిట్ అయింది. నెక్స్ట్ అదే పాయింట్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుని ఈ క్యాండిల్ ఎంట్రీ తీసుకుని ఇక్కడ స్టాప్ లాస్ అయిపోయింది ఆల్రెడీ. నెక్స్ట్ ఇక్కడ తీసుకున్న తర్వాత అదే క్యాండిల్లో మనం స్టాప్ లాస్ పెట్టుకొని 1:5 టార్గెట్ పెట్టుకున్నాము. మనకి 1:5 టార్గెట్ ఇచ్చింది ఐసిఐసిఐ బ్యాంకు.
నేను ఐసిఐసిఐ బ్యాంక్లో కూడా ఇక్కడ మన ఐసిఐసిఐ బ్యాంక్లో కాస్ట్ టు కాస్ట్కి ఎగ్జిట్ అయ్యాము. ఇక్కడ చూస్తే ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నాము. ఎంట్రీ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ రివర్స్ సిగ్నల్ వచ్చింది కాబట్టి ఈ ఇండికేటర్ రివర్స్ సిగ్నల్ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ దీన్ని కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అయ్యాము ఐసిఐసిఐ బ్యాంకు. ఈ ఇండికేటర్ మాత్రం స్టాక్స్లో చూసుకోవాలంటే ట్రేడింగ్ వ్యూలోనే చూసుకోవాలి. ట్రేడింగ్ వ్యూ ప్లాట్ఫామ్లోనే ఇది చూసుకోవాలి, ఎందుకంటే ఇండికేటర్ పనిచేసి ట్రేడింగ్లోనే కాబట్టి. బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్లో మాత్రం ఎటువంటి ఇండికేటర్ ఉపయోగించకుండా ఓన్లీ మీరు ఏ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అయితే వాడతారో దాంట్లో ఓన్లీ నేకెడ్ చార్ట్స్ మీద క్యాండిల్స్టిక్స్ బేస్ చేసుకొని మనకి ట్రేడ్ చేయొచ్చు. నేను ఆ స్ట్రాటజీ అనేది వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఆ స్ట్రాటజీ నేర్చుకోవాలంటే నాకు ఒకసారి వాట్సాప్ చేయండి లేదా డైరెక్ట్గా కాల్ చేయండి. ఆ స్ట్రాటజీ అనేది మీకు వివరంగా నేర్పిస్తాను. దాని గురించి డీటెయిల్స్ అనేది మొత్తం చెప్తాను. చూద్దామండి, రేపు మళ్ళీ మన స్ట్రాటజీ అనేది ఎలాంటి అవకాశం ఇస్తుందో చూసి నేను మీకు అప్డేట్ చేస్తాను. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే. బాయ్.